హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏంటంటే పెద్దగా డ్యూటీలైతే ఉండట్లేదు నాకు. వీళ్ళెళ్తే నైట్ టైమే బయటికెళ్తున్నారు. ఈ గల్ఫ్ కంట్రీస్‌లో ఎక్కడైనా సరే ఏంటంటే డే టైమ్‌లో నిద్రపోతారండి. ఈళ్ళకేమన్నా పనులున్నా, షాపింగ్‌లున్నా ఏంటంటే నైట్ టైమే చూసుకుంటారు. డే టైమ్‌లో ఏంటంటే బాగా టెంపరేచర్ ఎక్కువుంటది. డే టైమ్‌లో ఎవరు మాక్సిమం బయటకైతే రారు. నాకు కూడా ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్‌గా నైట్ డ్యూటీలే ఉంటున్నాయి. అందుకే ఈసారి నుంచి నైట్ టైమ్ వీడియోస్ కూడా తీద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే ఫోను చేశారు. ఫోను చేసి రమ్మన్నారు. చూద్దాం ఎక్కడికెళ్తారో. ఆల్రెడీ 10 నిమిషాలవుతుంది. సో, నాదైతే రోజు ఇదే టైమింగ్ అండి. కరెక్ట్‌గా రాత్రి 10 అయ్యేసరికైతే ఎగ్జాక్ట్‌గా ఫోనొస్తది. డే మొత్తం ఎక్కడ తిరిగినా సరే 10 గంటలకు మాత్రం రెడీగా ఉండాలి. 10-12 లోపు ఎప్పుడైనా ఫోన్ రావచ్చు నాకు. వీళ్ళేంటంటే ముందుగా మనకి ఒక 10, 20 నిమిషాల ముందే మనకి ఫోన్ చేస్తారనమాట. వాళ్ళు రాకుండా మనకు ఫోన్ చేసి బయటకి రమ్మని చెప్తారు. బండి కీస్ ఇచ్చి దాదాపు 1 అవర్ అవుతుంది. ఇంకా బయటకి రాలేదు. 1 అవర్ నుంచి కార్‌లోనే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్‌కేస్ కార్ స్టార్ట్ చేశామనుకోండి, ఏసీ యేసుకొని కూర్చున్నావా అంటారు. బయటేమో విపరీతమైన వేడి. మేడం వాళ్ళైతే మాత్రం ఈ సూపర్ మార్కెట్‌కొచ్చారు. గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నది. ఇదేంటో చదువుదాం అంటే ఇది మొత్తం అరబిక్‌లో ఉంది. మేడం వాళ్ళు ఎలాగో లోపలికెళ్లారు గదా! ఇంకెలాగా వాళ్ళు చాలా సేపు రారు. ఈలోపు కాసేపు బయటికెళ్ళాలా, చుట్టుపక్కల ఏరియా మొత్తం చూసొద్దాం. మన దగ్గరేంటంటే ఇంగ్లీష్ చాలా బాగా వాడతారు. కానీ ఇక్కడేంటంటే ఇంగ్లీష్ అనేది అస్సలు రేర్ అనమాట. వీళ్ళేంటంటే అరబిక్ లాంగ్వేజ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. బయటికెక్కడికెళ్ళినా సరే ఎక్కువగా మాట్లాడేది కూడా అరబిక్కే. ఎక్కడైనా సరే బోర్డ్‌లో రాసుండేది కూడా అరబిక్కే ఉంటది. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా బేసిక్ ఇంగ్లీష్ పదాలు కూడా వీళ్ళకర్థం గావు. ఎగ్జాంపుల్ కార్ అంటే వీళ్ళకర్థం కాదనమాట. వీళ్ళకి సయ్యారా అని చెప్పాలి. అలాగైతేనే అర్థమవుతది. ఫోన్ అంటే గూడా ఈళ్ళకర్థం గాదు. ఎక్కడో కొంతమంది బయటికెళ్ళి బయట దేశాల్లో చదువుకున్న వాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే తెలుస్తాయి గానీ, ఇక్కడున్న వాళ్ళకైతే అస్సలు మినిమమ్ టు మినిమమ్ ఇంగ్లీష్ పదాలు కూడా తెలీవనమాట. ఏదైనా సరే లాంగ్వేజ్ రాకపోతే చాలా ఇబ్బందవుద్ది బయట దేశాలకొచ్చినప్పుడు. మా మేడమ్ వాళ్ళకి ఒక అబ్బాయున్నాడు. అతను లండన్‌లో చదువుకున్నాడనమాట. అతను సివిల్ ఇంజినీర్. ఇప్పుడు ప్రెజెంట్ రియాద్ సిటీలో చేస్తున్నాడు వర్కు. ఆయన్నడిగాను, "సార్ ఎందుకిక్కడ మీలో ఇంగ్లీష్ చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారంటే" ఇప్పుడు మీ దేశంలో ఏంటంటే చాలా లాంగ్వేజెస్ ఉంటది. అన్ని లాంగ్వేజ్‌లు అందరికీ రావు. అందువల్ల ఏంటంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడతారు. మా దేశంలో ఏంటంటే ఓన్లీ అరబిక్ తప్ప ఇంక ఏమీ ఉండదు. నువ్వు ఏ ఏరియాకెళ్ళినా సరే, ఏ మారుమూల ప్రదేశంలోకెళ్ళినా సరే ఓన్లీ అరబిక్కే ఉంటది. సో, మాకు బయట లాంగ్వేజ్‌తో మాకైతే పనుండదు. ఇంగ్లీష్ ఎవరో నాలా బయట దేశాలకెళ్ళి చదువుకున్న వాళ్ళు తప్ప గాని మాక్సిమం ఎవరు మాట్లాడరని చెప్పాడు. అట్‌లీస్ట్ నేమ్ బోర్డ్స్ అయినా సరే ఇంగ్లీష్‌లో ఉండుంటే బాగున్ను. మళ్ళా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ సర్వే అవ్వాలంటే చాలా కష్టం. సో, మాట్లాడడం ఎలా కుదరదు. అట్‌లీస్ట్ చదువుకోనైనా సరే మనం అర్థం చేసుకుంటాం గదా! నేమ్ బోర్డ్స్ కూడా మొత్తం అరబిక్‌లోనే ఉన్నాయి. సో, ఈ జిజాన్ అనే ఏరియా ఏంటంటే ఇంక ప్యూర్ అరబిక్ సిటీ అనే జెప్పుకోవాలి. ఎందుకంటే రియాద్, దమ్మాం, జిద్దా ఇలాంటి ఏరియాస్‌లోని మరి ఎలా ఉంటదో తెలీదు. అవి కొంచెం పెద్ద సిటీస్. బయట దేశం వాళ్ళు ఎక్కువ మంది అక్కడ పర్యాటకులొస్తూ ఉంటారు. అక్కడైతే నెక్స్ట్ ఇంకొక మోస్ట్ నార్మల్‌గా ఇంపార్టెంట్ ఉండొచ్చేమో. విషయం ఏంటంటే, టాయిలెట్ గాని వచ్చిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ. ఇలాంటివేమైనా ఉంటే రూమ్‌లోనే జూసుకోవాలి మనం. బయటకొస్తే పెద్ద పెద్ద మాల్స్ కనిపిస్తాయి. సరే ఆ మాల్స్‌లోకెళ్తే ఎటు చూసినా సరే అన్ని షాపులే కనిపిస్తాయన్నమాట. టాయిలెట్స్ ఎవరిని అడుగుదామన్నా సరే మనకి లాంగ్వేజ్ రాదు. అదొక ప్రాబ్లమ్. నేను గూడా మా మేడమ్ వాళ్ళొచ్చిన సూపర్ మార్కెట్‌లోకొచ్చాను. లోపల ఏమున్నాయో చూద్దామని. మనం గూడా కొత్తగొచ్చాం గదా! మన రూమ్‌లోకి కూడా ఏమన్నా అవసరం అవుతాయేమో! ఒకవేళ ఎప్పుడన్నా ఖాళీ దొరికినా వచ్చి తీసుకోవచ్చు అని జెప్పి ఒకసారి ఏమేమున్నాయో చూద్దామనొచ్చాను. ఇవి కావాలి నా రూమ్‌లోకి. రేట్లు జూస్తే ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడేంటంటే మన ఇండియా మనీతో ఏది కంపేర్ చేయకూడదు. అలా అయితే ఏమి తీసుకోలేము. మనం ఏం జేస్తాం బయట ఉద్యోగాలకొచ్చినప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలంటే కాలిక్యులేటర్ తీసి మన ఇండియా మనీని కన్వర్ట్ చేసి చూస్తాం ఇది ఎంతుంది అని. గాని అలా అనుకుంటే మాత్రం ఇక్కడ మనం కనీసం ఒక బ్రష్ గూడా కొనలేం. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఇక్కడే, అక్కడ డబ్బులు అక్కడే. సో, మన మైండ్ ఎలా ఆలోచిస్తదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 రియల్స్ అనుకోండి. అమ్మో! ఇండియాలో రూ. 500 అవుతుంది. ఆ రూ. 500 ఉంటే మనకు దేనికైనా యూజ్ అవుతాయి గదా! అని జెప్పి ఆలోచిస్తాం. గానీ అలా అనుకుంటే ఇక్కడ మనం సర్వే అవ్వడం అయితే చాలా కష్టం. ఇక్కడ వాళ్ళకి తక్కువుంటాయి. మనం అది ఇండియాతో కంపేర్ చేసుకుంటే కష్టం.
చాలా పెద్ద సూపర్ మార్కెట్ ఇది. చుట్టుపక్కల ఏంటంటే చిన్న పిల్లలు, లేడీస్ చాలా మంది ఉన్నారన్నమాట. అందువల్ల వీడియో అంత కంఫర్టబుల్‌గా తీయలేకపోతున్నాను. ఇక్కడ ఏంటంటే పిల్లలు గాని, లేడీస్ గాని రికార్డ్ చేసామనుకోండి ప్రాబ్లమ్ అవుతది. వీడియో తీస్తున్నామని తెలిసినా సరే కొంచెం ప్రాబ్లమ్ అవుతదన్నమాట. మనకు లాంగ్వేజ్ వచ్చనుకోండి మనం చెప్పొచ్చు ఇలా నేనేదో ఊరికే వీడియో తీసుకుంటున్నాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వచ్చింది కూడా కొత్త. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్. వాళ్ళ సాలరీ కోసం వెయిటింగ్ అండి. సాలరీ వస్తే చాలా వస్తువులు కొనుక్కోవాలి రూమ్‌లోకి. ఇవన్నీ యూజ్‌ఫుల్లే నాకు. ఇంకో 2 రోజులుంది సాలరీ రావడానికి. ప్రస్తుతానికేంటంటే వీటితో మనకి యూజ్ లేదు. ఎందుకంటే బట్టలు మొత్తం డ్రై క్లీనింగ్‌కి ఇస్తున్నాను. వాళ్ళే ఉతికి ఇస్త్రీ చేసేస్తున్నారనమాట. డబ్బులేమో మా సార్ ఇస్తున్నాడు. ఎందుకంటే వాషింగ్ మెషిన్ కొనివ్వలేదు. వాషింగ్ మెషిన్ కొనివ్వకపోవడం వల్ల బియ్యం చూసారా? బియ్యం ఏంటంటే మన ఇండియన్ బ్రాండ్సే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక్కడ. ఇవన్నీ జ్యూసెస్, డ్రింక్‌లు అవన్నీ. మనం ఎక్కడా చూడలేని ప్రతి బ్రాండులో కూడా కనిపిస్తాయి ఇక్కడ. వాహ్! టేబుల్స్ అయితే భలే ఉన్నాయండి. నా రూమ్ చాలా చిన్నదయిపోయింది. లేదంటే ఒక చిన్న చైర్ అయినా కొనుక్కోవాలనిపిస్తుంది గానీ నాకు కూర్చోవడానికి రూమ్‌లో ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. సో, నేనైతే మొత్తం తిరిగేసి వచ్చేసాను. కాకపోతే మా వాళ్ళైతే ఇంకా రాలేదు. బయటేమో ఒక గంట తిరిగాను. సూపర్ మార్కెట్‌లో ఏమో ఒక గంట తిరిగాను. 2 గంటలవుతుంది ఆల్మోస్ట్. వాళ్ళైతే ఇంకా రాలేదు. మరి ఎప్పుడొస్తారో ఏంటో చూడాలి. టైం అయితే ఆల్రెడీ దగ్గర దగ్గర 1 దాటిపోతుంది. 1:15 అవుతుంది ఎగ్జాక్ట్‌గా టైం. సో అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాం. ఇంకెక్కడికైనా వెళ్తారేమో అనుకున్నాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.